ఆటో కార్మికుల రెండేళ్ల పోరాటానికి తెరపడింది. ఎట్టకేలకు కొండపైకి ఆటోలు చేరుకున్నాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భీల్ర ఐలయ్య, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు జెండా ఊపి ఆటోలను కొండపైకి అనుమతించారు. అప్పట్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొండపైకి ఆటోలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తమ 300 ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ నాటి నుండి ఎన్నో పోరాటాలు చేస్తూనే వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొండపైకి ఆటోలను అనుమతిస్తామని హామీ చేసింది. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆటో కార్మికులను కొండపైకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ బాధలు వాళ్ళు చూసిరు. గత 2 సంవత్సరాలుగా ఎన్నో ధర్నాలు చేసి మీ కుటుంబం భార్య పిల్లలు పస్తులున్నా సరే నమ్ముకున్న వృత్తిని వదిలిపెట్టకుండా మాకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీరందరూ ఆశించినటువంటి ఆ మంచి రోజులు వచ్చాయి. కాబట్టి మీలో ఎలాంటి విభేదాలు లేకుండా ఏదైతే ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ మీకున్నటువంటి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వాడుకొని వచ్చే భక్తులను సురక్షితంగా కొండపైకి తీసుకెళ్ళి కొండ కింద తీసుకొచ్చి మీకు ఏదైతే ఈ అనుమతి రావడానికి కష్టపడ్డటువంటి భక్తులకు కష్టపడ్డటువంటి అధికారులకు మాట నిలబెట్టుకునే విధంగా ఉండాలి. దానికి తోడు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించినాయి. ఇలా ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దలందరూ కూడా మీకోసం ఇక్కడికి రావడం జరిగింది. మీ మీద ప్రేమతోటి మీ బతుకులు మారాలి, మళ్ళీ గతంలో ఏదైతే ఆటోను నమ్ముకొని జీవిస్తున్నామో అదే విధంగా జీవించాలని చెప్పి అందరూ కూడా ఇవాళ మీకు ఇలా భరోసా తెలపడానికి ఇలా ఈరోజు కొండపైకి అనుమతి ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరి అఖిల పక్షాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఇలా కొండపైకి భక్తులు ఎక్కువ వస్తేనే మనకు అన్ని విధాల కొండ అభివృద్ధితో పాటు మనం జీవనం గడుస్తుంది. కొండపైకి వచ్చే భక్తులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు అన్ని రకాల ఇక్కడ దేవస్థానం కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ అన్ని వసతులు కల్పించడంలో మేమున్నామని చెప్పి గత 3 సమావేశాల ద్వారా వాళ్ళు తెలపడం జరిగింది. దీనికి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తమ్ముడు నువ్వేం కావాలో తీసుకో, గుట్టను అభివృద్ధి చేయడంలో మనం కూడా కీలకంగా వ్యవహరిద్దాం, గతంలో జరిగినటువంటి లోపాలు జరగొద్దని చెప్పి మొన్న అసెంబ్లీలో స్వయంగా పిలిచి చెప్పింది. కాబట్టి మన గుట్ట బాధలన్నీ తీర్చాయని చెప్పి దానికి అధికారులు కూడా మనకు అండదండ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా గతంలో పూర్వవైభవం ఉన్నటువంటి గతంలో కొండపై భక్తులకు వసతి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా గతంలో ఎవరైనా ఆరోగ్యం బాగలేకున్నా ఎవరికైనా జబ్బు వచ్చినా లేకపోతే ఎవరైనా పెద్దలు కాలం చేసినా మన సనాతన ధర్మం అక్కడి నుంచి కొండపైన నిద్ర చేసే అవకాశం ఉండే దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎండోమెంట్ మంత్రి అక్క కొండ సురేఖ గారు గౌరవ ఆర్ఎన్బి మంత్రి కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో డార్మెంట్ హాల్ కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి మాట. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు మనము ఆటోస్కి గుట్ట పైన అలౌ చేయడం జరుగుతుంది. సో ఈ పని చేయడానికి కృషి చేసిన గౌరవ విప్ గారికి, అదేవిధంగా వారు ప్రభుత్వ స్థాయిలో మంత్రివర్యులు, ప్రత్యేకంగా మన జిల్లా మంత్రివర్యులు, అదేవిధంగా ఎండోమెంట్ మంత్రి గారితో వారితో మాట్లాడి ఈ ఈఓ గారితో మన జిల్లా యంత్రాంగంతో కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఈ పర్మిషన్ని తీసుకోవడానికి వారు కృషి చేశారు. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లు మనకి ఏదైతే నిబంధనలు ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు కొంత గ్యాప్తో మనం అక్కడ పోతున్నాం. కాబట్టి ఏదైతే మన సేఫ్టీ ఉంటుంది, సేఫ్టీ నిబంధనలు మీరు అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు.